ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమో అధ్యాయ. మొదట మనము శ్లోకం చదువుకుందాం, తర్వాత దాని యొక్క తాత్పర్యాన్ని చూద్దాము. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుధుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులు మరియు పాండుపుత్రులు ఏమి చేసినారు? అప్పుడు సంజయ్ ఉవాచ, సంజయుడు అంటున్నాడు, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను, పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన నీ శిష్యుడు అంటే మీ శిష్యుడు ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుచే వ్యూహాత్మకంగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్రశూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతు శేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌదుడు, సుభద్రపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్స సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనించండి. మీ ఎరుకకై మన సేనా నాయకులను వారి గురించి తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ. మీరు అంటే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యేచ బహవశూరా మదర్తే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా పెక్కుమంది శూరులు, వీరులు మన సైన్యం నందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్ర అస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములను ఒడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు ఇదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మం ఏవ అభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించండి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడు, ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదమునర్చి తన శంఖాన్ని పూరించుండు మన భీష్మ పితామహుడు. తతః శంఖాచ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్య అన్యంత సశబ్ద అంటే సశబ్దస్తు ములో అభవత్. మరుక్షణమునందే శంఖములు, నగరాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులన్నీ పిక్కటిల్లజేయ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి.
తతః శ్వేతైః అయయుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతుః. తదనంతరము శ్వేత అశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జులు తమ దివ్య శంఖములను పూరించినారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మం మహాశంఖం భీమకర్మ రుకోదరః. కుంతిపుత్రుడు రాజు అయిన అంటే ఎంతకంటే ముందు ఏముంది, శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించినారు. హరివీర భయంకరుడైన భీముడు పౌండ్రమన మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. కుంతిపుత్రుడు రాజు అయిన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అనంత విజయమన శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్కములను శంఖములను పూరించినారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టదుమ్నో విరాటశ్చ సాత్యకి శాపరాజితః. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టదుమ్నుడు, విరాటరాజు మరియు అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు అంటే ఇప్పుడు ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథకు. ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజ బలశాలి సుభద్రాపుత్రుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషో ధార్తరాష్ట్రానాం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వెనునాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్ర హృదయములు కకా అంటే వాళ్ళ యొక్క హృదయములు ఆందోళనకు గురి అయ్యెను. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అప్పుడు ఓ ధృతరాష్ట్ర, మహారాజా పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లు అనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. తర్వాతి భాగంలో అర్జునుడి యొక్క మాటలు విందాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.